మీ అందరికీ తెలుసు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళి నానా హడావుడి చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఆయన వెళ్ళినటువంటి టూర్ ఎంతవరకు సక్సెస్ అయింది అనే దాని గురించి మనం ఈరోజు డీప్గా డిస్కషన్ చేసుకుందాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే దయచేసి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే హైక్ బటన్ ద్వారా మనకి ఫుల్ సపోర్ట్ చేస్తారని, అలాగే మీ మిత్రులకి మరియు మీ కుటుంబ సభ్యులకు మన వీడియోని షేర్ వేసి మీరు కొంత ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కనుక్కుంటున్నా. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ ప్రోత్సాహం కొండంత బలాన్ని ఇస్తుంది నాకు. ఇక ఫిషింగ్ హార్బర్ దిన్న ఫిషింగ్ హార్బర్కి మన దగ్గర నారా లోకేష్ గారు సాగర్ డిఫెన్సీ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి, అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైన టెక్నాలజీ తోటి ఇక్కడికి రాబోతున్నటువంటి ఒక సాగర్ డిఫెన్సీకి ఒక 25 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ఆయన కేటాయించారు. దానికి భూమి పూజ కూడా చేశారు. అయితే ఇక్కడ భూమి పూజ చేయటం కాదు, ఇక్కడ అసలు ముఖ్యమైనటువంటి కథ ఎక్కడ జరిగిందయ్యా అంటే, ఈ తమిళనాడు జాలర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే దిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరలోకి వచ్చి చేపలు పట్టుకుంటున్నారు. దీన్ని ఇలా పట్టుకుంటే మా జీవన భృతి ఏం కావాలి అని చెప్పేసి ఆంధ్ర అక్కడ ఎవరైతే ఉన్నారో దిన్న పరిధిలో ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తులంతా కూడా ఆ బోట్లని పట్టుకొని ఆ బోట్లని దిన్న ప్లేస్లో అంటే ఫిషింగ్ హార్బర్కి ప్లేస్లో తీసుకొచ్చి ఆ బోట్లన్నిటిని కూడా వాళ్ళు బంధించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపి తర్వాత ఆ బోట్లను రిలీజ్ చేయాలనేది అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల డిమాండ్. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, దీన్ని రాజకీయ అడ్వాంటేజ్గా మార్చుకున్నారు. ఏదైతే లోకేష్ ఇక్కడ సాగర్ డిఫెన్సీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నాడో అంతకుముందు అక్కడ కట్టేసినటువంటి బోట్లన్నిటిని కూడా అవి విడిపించుకొని వెళ్ళిపోవటం జరిగింది. అయితే దీని మీద వైసీపీ చాలా చాకచక్యంగా ఇది బేదా మస్తాన్ రావు కుటుంబ సభ్యులే తమిళనాడు జాలర్లకు అండగా నిలిచారు. లాక్ చేసినటువంటి బోట్లని అంటే బంధించినటువంటి బోట్లని ప్రభుత్వానికి అప్పచెప్తే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపకుండానే ఈ బోట్లను రిలీజ్ చేశారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల యూనియన్ బీదా మస్తాన్ రావు కుటుంబాన్ని బహిష్కరిస్తున్నా, ఎవరైనా సరే బీదా మస్తాన్ రావు గారిని కలిసినా వాళ్ళతోటి మాట్లాడినా జరిమానా విధిస్తాం అని చెప్పేసి ఒక దండోరా పాస్ చేశారు. దీన్ని ఇక జగన్మోహన్ రెడ్డి ఇక నాకు అదృష్టంగా బలిసింది, ఒకే దెబ్బకు తన రాజకీయ చాణక్యాన్ని మొత్తాన్ని బయటపెట్టాలనుకుని జగన్మోహన్ రెడ్డి ఎలంకా ప్యాలెస్ నుంచి ఒకటాహుటిన దిన్న ఫిషింగ్ హార్బర్కి ప్రోగ్రామ్స్కి మార్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి తన ప్రభుత్వ అధికారి ఎంత సమర్థవంతంగా పనిచేస్తే ప్రజలు ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే ఇంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మలచడంలో కీలక పాత్ర పోషించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు. ఏంటి అంటే అర్జెంటుగా ఫిషింగ్ హార్బర్ అయితే రెడీ అయింది, కానీ వేటాడాలంటే బోట్లు లేవు. ఎందుకంటే ఈ ఫిషింగ్ హార్బర్ ఎలా రెడీ అయింది దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. బోట్లు లేవు. సో ప్రభుత్వం ఇప్పుడే ఓపెన్ చేసింది. తర్వాత దాని దగ్గర ఒక సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఒక డిఫెన్స్ని తీసుకొచ్చేసి దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ అంటే ఒక్కొక్క బోట్కి 12 మంది ఓనర్లు ఉండే విధంగా దాదాపుగా 1200 నుంచి 1500 బోట్లు ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదన. సో ఇప్పుడున్న ప్రభుత్వ గ్యారంటీలతోటి మత్స్యకారులకు బోట్లను ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం గ్యారంటీలు సబ్సిడీలు ఇస్తేనే బ్యాంకర్స్ వాళ్ళకి బోట్లు ఇవ్వడానికి రెడీగా అవుతారు, అంటే రుణాలు ఇవ్వడానికి రెడీ అవుతారు. సరే, ఇప్పుడు ఎమ్మటే ఆయన ఏం చేశారంటే ముందు ఎవరైతే మత్స్యకారుల సంఘంలో ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మీకు న్యాయం చేయాలనేటువంటి ఒక సంసిద్ధమైన నిర్ణయంతో ఉంది, దయచేసి దీన్ని మీరు వేరే విధంగా భావించొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు దిన్న పర్యటనకు రాకముందే కలెక్టర్ గారు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఏదైతే మత్స్యకారుల సంఘంలో ఉన్నటువంటి పెద్దల్ని అలాగే మత్స్యకారులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశాన్ని నేను పరిష్కరిస్తా, ఇది నా పర్సనల్ ఎజెండాగా తీసుకుంటాను, నా మీద మీరు నమ్మకం ఉంచండి అని చెప్పడంతో ఒక రకంగా మత్స్యకారులు అంతా కూడా మెత్తబట్టడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక పర్యటన ఖరారై రాబోతుండగా
మత్స్యకారుల సంఘంలో వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా ఒక కండిషన్ అమలు చేశారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి సభకు వెళ్ళినా అక్కడ హాజరైనా ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి మత్స్యకారుల సంఘం ఒక హుకుం జారీ చేయడంతో చాలా వరకు అంటే పెద్ద ఎత్తున ఆశించిన స్థాయిలో మత్స్యకారులు వస్తారు, దాన్ని ఓటు బ్యాంకింగ్గా మలుచుకుందాం అని చెప్పేసి ఆశించిన జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. సడన్గా మత్స్యకారుల సంఘాలు నిర్ణయం తీసుకోవడంతో ఇక జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని, పక్క గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకొని, అలాగే శ్రీకాకుళం విజయనగరం నుంచి ఉన్నటువంటి మత్స్యకారులను కూడా మన సీదిరి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనాన్ని అక్కడ తరలించి ఏదో ఒక హైప్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆశించడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఫిషింగ్ హార్బర్ నేనే కట్టాను అని ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాన్ మాస్కో అనేటువంటి ఒక జబ్బు ఉంది. ఈ జబ్బు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తను కట్టాననేటువంటి భ్రమలో ప్రజలను కూడా ఆ భ్రమలో ఉంచాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే తాను తప్పు చేసి ప్రజలు వాటిని ప్రశ్నించకుండా ఉంటే మర్చిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జబ్బు యొక్క ముఖ్య ఉద్దేశాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, నేను గంగపుత్రుల కోసం 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టాను, అలాగే కొన్ని పోర్ట్లు నిర్మించడానికి ముందుకు వచ్చాను అని చెప్పాడు. వాస్తవానికి 2016లో కేంద్ర ప్రభుత్వం సాగర్మాల అనేటువంటి ఒక నినాదంతో అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఫిషింగ్ హార్బర్స్ ప్లస్ పోర్ట్లు కట్టాలనేది కేంద్ర ప్రతిపాదన. దానికి గాను అప్పట్లో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ భాగస్వామిగా ఉండటంతో 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఒక నోట్ రిలీజ్ చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో 10 చోట్ల అంటే ఎక్కడెక్కడ మీరు ఫిషింగ్ హార్బర్స్ పెట్టుకోగలిగితే బాగుంటుందో వాటన్నింటినీ ఐడెంటిఫై చేసి బ్లూ ప్రింట్ రెడీ చేయండి అని చెప్పి చెప్పడంతో ఆ 10 ఫిషింగ్ హార్బర్స్ని అంటే పలానా ప్లేస్ బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసి కేంద్రానికి పంపించింది. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు కావచ్చు, రాయపట్నం పోర్టు కావచ్చు, అలాగే మన గంగవరం పోర్టు కావచ్చు, అట్లాగే మచిలీపట్నం పోర్టు కావచ్చు, ఇలాంటి పోర్టులన్నింటినీ కూడా నిర్మించుకుంటే బాగుంటుంది అనేది బ్లూ ప్రింట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తర్వాత 2017లో కేంద్రం వాటన్నిటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒరిస్సా లాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం చాలా సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతం. అంతేకాకుండా ఈ తీర ప్రాంతంలో ఉగ్రవాదుల యొక్క బెడద చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల అలజడి ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే గతంలో హైదరాబాద్తో కలిసినప్పుడు హైదరాబాద్లో మనకు ఉగ్రవాద కదలికలు కనిపించాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్స్ నిర్మించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు, అంటే కేంద్ర ప్రభుత్వం 50% పెడితే రాష్ట్ర ప్రభుత్వం 50% పెట్టాలి. ఈ 50%లో ల్యాండ్కి అలాగే మౌలిక వసతులకి వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం వాటి పర్మిషన్స్ అలాగే వాళ్ళకి ఏదైతే నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఈ ఒప్పందం మీద 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఫిషింగ్ హార్బర్స్ కావాల్సినటువంటి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చులో కొంత మొత్తాన్ని రిలీజ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి వేగవంతంగా పనులు సాగించారు. అయితే 2017లో కూడా దుగ్గరాజపట్నం కావచ్చు, రాయపట్నం పోర్టు కావచ్చు, లేకపోతే మచిలీపట్నం పోర్టు కావచ్చు నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. అయితే 2018 తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సఖ్యత జరగడంతో వీళ్ళు కేంద్రం మీద యుద్ధం చేయడంతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అప్పటికీ కూడా 65% కంప్లీట్ అయినటువంటి మాట వాస్తవ విషయం. అయితే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోర్టులని ఆపకుండా కొనసాగించాడు మహానుభావుడు. ఎందుకు ఆపకుండా కొనసాగించాడో అది చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 60% ఖర్చు పెట్టేసింది. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోర్టులన్నీ కూడా నిర్మాణం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఈయన డబ్బులు ఏం పెట్టాల్సిన పని లేదు. పైపెచ్చు అక్కడ వచ్చేటువంటి డబ్బుల్లో కొంత పోర్టు నిర్మాణానికి కేటాయించి మిగిలిన అంటే ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణానికి అలాగే కొన్ని కేటాయించి తన పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి పథకాలకు మళ్లించుకున్నాడు అనేది వాస్తవ విషయం. సో 2024కి ప్రభుత్వం దిగిపోయే నాటికి మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన అంటే కుప్పంలో మీ అందరూ చూశారు. గేట్లు పెట్టి సెట్టింగ్ వేసి అక్కడ
కుప్పంలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కృష్ణా జలాలని కుప్పానికి పంపిస్తున్న చంద్రబాబు జీవితంలో కుప్పంలోకి కృష్ణా నీళ్ళు తీసుకురాలేకపోయాడు, కానీ నేను తీసుకొచ్చానని చెప్పి ఒక భారీ సెట్టింగ్ చేశాడు. ఆయన వెళ్ళిపోయినామంటే సినిమా సెట్టింగ్ లెక్కన గేట్లు అన్నీ కూడా పీక్ వెళ్ళిపోయారు. వస్తున్న నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పైన చూస్తే ఆ నీళ్ళన్నీ కూడా ఒక చోట భద్రపరిచి గేట్ల ద్వారా ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు ఆ నీళ్లు పోయే విధంగా ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడంతో ఆ నీళ్ళన్నీ కూడా పోయినాయి. అంటే అంత అద్భుతమైనటువంటి ఓపెనింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎర్రగొండాయపాలెంలో ఉన్నటువంటి జాతికి అంకితం ఇచ్చినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్, అసలు దాంట్లో ప్రాజెక్టు వర్కే కాదా, ప్రాజెక్టులో నీళ్ళే నిలపలా. ఎందుకంటే అక్కడ కాలువలు కాబట్టి నీరు పంపించగలిగారు, ప్రాజెక్టులో నీరు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు కాబట్టి ఏదో అరకొర పనులతో జాతికి అంకితం చేశాడు. అట్లాగే ఈ ఫిషింగ్ హార్బర్స్ని కూడా జగన్మోహన్ రెడ్డి హడావుడిగా ఎన్నికల్లో పొలిటికల్ స్టంట్ కోసం అని చెప్పేసి ఆయన ఓపెనింగ్ చేసిన హార్బర్స్ ఉన్నాయి. అయితే 2024 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పోర్టుల మీద అన్ని ఫిషింగ్ హార్బర్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేయడం జరిగింది. ఎక్కడ ఈ పూర్తి అయిపోతే జగన్మోహన్ రెడ్డి తన క్రెడిట్ దెబ్బతినితో అవన్నీ నేనే చేశాను, నా క్రెడిట్ నేను, మచిలీపట్నం పోర్టు మొత్తం నేనే చేశాను, ఈ రోజున మా ప్రభుత్వం ఓపెనింగ్ చేసి జాతికి అంకితం వ్యవసాయం మా ప్రభుత్వం మారిపోయింది అనేటువంటి డైలాగు. అదే నేను చెప్పింది, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అతి పెద్ద ప్రాబ్లం ఇదే. తను చేయకపోయినా చేసినట్టు బాధపడుతూ ఉంటాడు, చేశానటువంటి భ్రమలో బతుకుతూ మిగతా వాళ్ళని కూడా అదే భ్రమలో ఉంచాలనుకుంటూ ఉంటాడు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ కంపెనీ ఇక్కడ ఉంటే నా ప్రభుత్వం వస్తే ఆ కంపెనీని ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ఫిషింగ్ హార్బర్స్ అన్నీ ప్రైవేట్ పరం చేయటాన్ని నేను ఒప్పుకోను అని చెప్పి మాట్లాడు. ఓకే, మరి గంగరాజు పోర్టుని గోకరాజు గంగరాజు గారి చేతిలో ఉన్నటువంటి పోర్టుని బలవంతంగా, జిఎంఐ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పోర్టుని బలవంతంగా విత్డ్రాల్ చేపించి అదానీ పరం చేశారు. అట్లాగే రాయపట్నం పోర్టుని అదానీ పరం చేశావు. ఎలా చేయగలిగావు జగన్మోహన్ రెడ్డి? పోర్టులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అంబానీకి అదానీకి దోచిపెట్టేశావు? నీ ప్రభుత్వ హయాంలో చేసావు, గుర్తులేదా? ఈరోజు పోర్టులన్నీ ప్రైవేట్ పరం అయినాయి అంటే అది నీ చేతగాంతనం కాదా? ఈరోజు అసలు సాగర్ డిఫెన్స్ అనేది ఏంటి అని అంటే ఫిషింగ్ హార్బర్ మొత్తం కూడా వాళ్ళ ఎవరైతే గంగపుత్రులు ఉన్నారో వాళ్ళ చేతిలోనే నడుస్తుంది. అయితే వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీని, వాళ్ళు పట్టినటువంటి చేపల నాణ్యతా ప్రమాణాలు ఉండే విధంగా ఎక్స్పోర్ట్కు అనువైనటువంటి వాతావరణాన్ని, అట్లాగే ఏదైతే వీళ్ళు వేటకు వెళ్తున్నప్పుడు ఇప్పటికీ చాలా వరకు కూడా చాలా చోట్ల ఫిషింగ్ హార్బర్స్లో వీళ్ళు లోపలికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు పాపం బోట్లలో డీజిల్ అయిపోతుంది, లేదా బోటు చెడిపోతుంది, లేదా మరే ఇతర సాంకేతిక కారణాల వల్ల బోట్లు ఆగిపోతాయి. ఇలాంటి ఆగిపోయినప్పుడు దేవుడి మీద భారం వేసి తెల్లారితే వస్తే వచ్చారు, లేకపోతే ఏదైనా గాలివాన దుమారం లేసినప్పుడు ఆ బోట్లు ఎక్కడ తిరగబడినప్పుడు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఆ బోట్ ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ సాంకేతిక ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఆ బోటు అంటే ఫిషింగ్ హార్బర్ నుంచి ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది అనేటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ వీళ్ళు ఎప్పటికప్పటికి ఆ బోట్ యాజమానులకు చేరవేయటం జరుగుతుంది. అంతేకాకుండా చేపల ఎక్కడ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది హార్బర్లో, అక్కడి నుంచి అంటే తక్కువ సమయంలో ఎక్కువ చేపల్ని పట్టుకునే విధంగా ఒక టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే పట్టుకొచ్చినటువంటి చేపల్ని చెడకుండా టెక్నాలజీ ద్వారా అంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవడానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ని ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సాగర్ డిఫెన్స్ అనేది హార్బర్ మీద ఎటువంటి పెత్తనాలు చేయదు, కేవలం రక్షణాపరమైనటువంటి ఇబ్బందుల్ని, టెక్నాలజీ పరమైనటువంటి ఇబ్బందులు మాత్రమే వాళ్ళకి అందివ్వటానికి ఇది సిద్ధంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీని తరిమేస్తా, ఈ కంపెనీని తరిమేస్తా, అసలు కంపెనీలే లేకుండా చేస్తా, నేను అధికారంలోకి వస్తే విధ్వంసమే నా ఎజెండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం నిజంగా చాలా అంటే చాలా హాస్యాస్పదం. ఈయన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దన్నప్పుడు మరి అదానీకి అంబానీకి ఎందుకు పోర్ట్లు కట్టబెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన భవిష్యత్ గుర్తులేదు. అదే నేను చెప్పింది, ఆయన చేయకుండా పనులు తను చేశానటువంటి భ్రమలో బతుకుతాడు. తను చేసిన పనుల్ని బయటికి చెప్పుకోకుండా కవర్ చేసుకునడం కోసం ఆయన మర్చిపోయేటువంటి భ్రమలో బతుకుతాడు. సో మొత్తం మీద ఒక కలెక్టర్ తన చాణక్యంతో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రాబోయేటువంటి అపఖ్యాతిని ఆయన తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. జగన్మోహన్ రెడ్డి దివ్యల ఏదైతే ఈ కార్యక్రమాన్ని జువలదిన్య ఫిషింగ్ హార్బర్ ప్రోగ్రామ్ని అట్రప్లాప్ అవ్వటంలో కలెక్టర్ గారు కీలక పాత్ర పోషించాడు. అలాగే వైసీపీ నాయకులు కూడా ఆశించిన స్థాయిలో జనప్రభావం రాకపోవడంతో పెద్దగా దాని మీద ఏదో వచ్చాడు వెళ్ళాడు హంగామా చేశారన్నట్టుగా చూసుకొని ఆయన కొంచెంసేపు మైక్ తీసుకొని కొన్ని కామెడీ పీసులు చేశాడు. మత్స్యకారులకు నేనంటే ప్రాణం అని చెప్పాడు. వాస్తవానికి వేట నిషేధ టైంలో గత ప్రభుత్వాల కంటే బెటర్ ప్యాకేజ్ ఇస్తుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. అంతకుముందు బెటర్ ప్యాకేజ్ ఇచ్చింది, ఇప్పుడు బెటర్ ప్యాకేజ్ ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో మత్స్యకారులకు కనీసం నెట్లు కానీ
అలాగే బోట్లు రిపేర్ కోసం కానీ, అలాగే వాళ్ళ ఏమైనా బోట్లకు ఇబ్బంది జరిగితే ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేయడంలో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా వైఫల్యం చెందింది గత 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ నరకొర పనులు చేసి అసలు మెయిన్ బోట్లు కొనుగోలు చేయడంలో ఆ బోట్లకి ప్రభుత్వ గ్యారంటీ తోటి బ్యాంకులను ఒప్పించి ఆ బోట్లని ఎవరైతే మత్స్యకారులని ఓనర్లుగా చేయడానికి అత్యంత కీలకమైనటువంటి ఘట్టాన్ని తెరపైకి తేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి ఆయన అరకొర పనులు చేసి నేను కంప్లీట్ చేశానని డబ్బా కొట్టుకుంటున్నాను అనేది వాస్తవ విషయం.